వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్త ఐబొమ్మ రవి. మరి ఐబొమ్మ రవి వల్ల సినిమా పరిశ్రమ లేదా సినిమా పేద మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా అందులో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ ఫ్రీ టైంలో దాన్ని చూడడం, వ్యక్తిగతంగానో ఫ్యామిలీతోనో చూసి హీరో మీద అభిమానాన్ని పెంచుకోవడం, దర్శకుడి మీద అభిమానాన్ని పెంచుకోవడం, అలాగే కథ పట్ల ఆకర్షితులై సినిమాని చూడడం కోసం ఫ్యామిలీతో ఓ 2000 3000 అరేంజ్ చేసుకొని సినిమా థియేటర్ దాకా వచ్చి చూడడం జరుగుతోంది ఇవాళ. అంతేకాని ఇవాళ వీళ్ళు తీసే సినిమాలు, వీళ్ళు పెట్టే ధరల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు, ఐ మీన్ 80% కుటుంబాలు సినిమా హాల్‌కొచ్చి కుటుంబంతో సహా సినిమా చూసే స్తోమత 2 తెలుగు రాష్ట్రాలలో 80% కుటుంబాలకు లేదు. బట్ అయినా వాళ్ళొచ్చి చూస్తున్నారంటే ఇలాంటి పైరసీ సినిమాలు చూసి హీరో మీద అభిమానమో, దర్శకుడి మీద అభిమానమో, కథ మీద ఆకర్షితులయ్యో వారు థియేటర్ దాకొచ్చి సినిమా చూస్తున్నారు. అంటే దీన్ని ఈ కోణంలో చూస్తే పైరసీ రంగం వల్ల సినిమా రంగం నష్టపోవడం కంటే దాని పరిధి విస్తృతమైంది. దానికి వీక్షకుల సంఖ్య కూడా పెరిగిందనే చెప్పొచ్చు ఈ కోణంలో. ఇక 2, ఐబొమ్మ, బెప్పం వంటి వెబ్సైట్లు రాకముందే డివిడీలు అలాగే సీడీల రూపంలో సినిమాలను పైరసీ చేసి మనకి ఎలక్ట్రానిక్ షాపులలో అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అలా అమ్మిన వారే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలుగా, ప్రముఖ ప్రొడ్యూసర్లుగా అత్యున్నత స్థానంలో గౌరవప్రదంగా కొనసాగుతున్నారు. కాబట్టి ఐబొమ్మ అనేది ఇవాళ వచ్చింది, కానీ పైరసీ అనేది సినిమా రంగం పుట్టినప్పటి నుండి ఉంది. కాబట్టి మరి పైరసీ ఒక్క రవితో ఆగుతుందనేది తప్పు. ఇక 2, ఐబొమ్మ స్థానంలో ఐబొమ్మ 1 వచ్చింది. ఐబొమ్మకు ప్యారలల్ గాని ఇప్పటికే 62 వెబ్సైట్లు రన్ అవుతున్నాయి. కాబట్టి పైరసీని అడ్డుకోవడం కంటే సామాన్య వ్యక్తులు చూడగలిగే ధరలలో సినిమాను నడిపితే పరిశ్రమ సజీవంగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.